తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటారు. ఇప్పుడు యువత మనం చూస్తున్నాం, చక్కగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగే ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ విఫలమైన వాళ్ళు కూడా ఉద్యోగం తొందరగా రావాలి అంటే, వాళ్ళు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటే కనుక ఏ మంత్రాన్ని పఠించాలంటారు? అడిగిన దాంట్లో చిన్న తేడా ఉంది, అది చెప్పాలి. ఒకప్పుడు చదువుకునేవారు విద్యార్థులు, అంచేత ఉద్యోగాలు కొంచెం ఆలస్యం దొరికేవి. ఇప్పుడున్న వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకి ర్యాంకులే తప్ప కాగితాల మీద లోపల ఉండాల్సిందో ఉండట్లేదు. అది ఎందుకు మర్చిపోతారు? అది ఆలోచించండి ఒక్కసారి. అదనమాట. ముందు ఆ ప్రయత్నం చెయ్యండి. మీరు చదువుకుంటున్నారా అది గమనించండి. తర్వాత మరి ఒకప్పుడు నెలకి 500 వస్తేనే లక్షాధికారి వాడిపోయేది ఉద్యోగం. నిన్నటిదాకా పాకెట్ మనీ అడిగిన వాడికి నెల తిరగకుండా మినిమం 50,000 వస్తున్నాయే. మరి ఉద్యోగం దొరకబడటమా? కాదు. సరే, మంచిదే అడిగారు. దానికి ఉంది తమాషా శ్లోకం ఉంటుంది. అది ఆ శ్లోకం చాలామంది తెలియదు. వెంకటేశ్వర సుప్రభాతంలో ఓ శ్లోకం ఉంది. వెంకటేశ మెడకో తెచ్చుకో అందరూ అన్నారు, బాగానే ఉంది. లిస్ట్ చెప్తున్నాడు అన్నంగారాచార్యుల వారు, ప్రతిపాద అన్నం స్వామి చెప్తున్నారు. ఏమయ్యా, నీ గుమ్మంలోనూ గుర్రము, సింహము, ఏనుగు, గరుత్మంతుడు వీళ్ళంతా ఉన్నారయ్యా. ఏమిటది? దాటీషు తే వేగరాజ, మృగాధిరాజ, నాగాధిరాజ, గజరాజ, హయాధిరాజ. వాహనాల మీద ఎక్కువ స్వామి వస్తుంటే వెంకటేశ్వరం వస్తున్నాడు ఎవడని అంటాడా? గజవాహనం వస్తుంది, అశ్వవాహనం దుప్పతికిపోడు. ఎక్కిన వాళ్ళని ఎవడు పట్టించుకోవట్లే. వాహనాన్ని పట్టి ఎందుకనిట వాళ్ళు నిలబడ్డది ఏమి? స్వస్వాధికారం మహిమాధికం అర్థయంతే. వాళ్ళు నిలబడ్డది నిన్ను ఊరేగించడానికి కాదు, మా అధికారం ఎంత ఉంది కావు చూసుకో అంటే. మనకు ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం ఇచ్చినవాడు గొప్పతనం పడుతుంది కాదు, మన గొప్పతనం. అందుకే తమాషా శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని కనుక తప్పనిసరిగా కనీసం 45 రోజులు, గరిష్టంగా 120 రోజులు ఉదయాన్నే లేచి, టైం ఉండదని మాకు అనకండి, ఓపిక ఉంటే టైం ఉంటుంది. 108 సార్లు చదవాలంటే అరగంట కంటే ఎక్కువ పట్టదు. లేదని కుదరదండి, 27 సార్లు చదవండి. చదివి పాపం స్వామికి ఏవో పెట్టక్కర్లేదండి, వడపప్పు అక్కడ పెట్టండి అయ్యా, గ్లాసుడు పాలు కాచి తేనె దుక్కొడేసి పెట్టండి. పిచ్చి తండ్రి జంజాల బాబాయ్ శాస్త్రి గారు వినాయకుడిని చెప్పారు, పచ్చి వడపప్పుకే చేయి చాచడి పిచ్చి తండ్రి అని పద్యం రాశాడు ఆయన. అలాగే స్వామి కూడా ఏమిటి అలా ఇది చెయ్యండి. ఇదొకటి ఓ శ్లోకం, ఇదొకటి తమాషా శ్లోకం. లేదండి మేము ఎప్పుడు నమ్మలేదు కాదు, ఉంది, దానివల్ల ఉంది. రెండోది ఏమిటో తెలుసునా? ఇంకో శ్లోకం, ఇది సుందరకాండలో ఉంది. ఇంచేత నీ లోకస్ ఏదైనా కానీ ఫోకస్ ఒకటే ఉండాలి. అది చెప్పడానికి హనుమంతుడు సముద్రం దాడుతున్నట్టు. దేనికి దాడుతున్నాడు? సీత ఎక్కడుందో కనుక్కోవడానికి. మరి వెళ్ళేప్పుడు సముద్రం ఇంతకుముందు ఎవరెవళ్ళు దాటుంటారు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు వెళ్ళిన పద్ధతిలో నేను పెడతా అన్నాడు. వీళ్ళు అనుమానం పెడుతున్నాడు, సరిగ్గా పెడతావు నువ్వు అని చూస్తున్నట్ట. పెడతానయ్యా అంటున్నాడు అక్కడ. ఆ శ్లోకం చూడండి. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదమన్వేష్టం చారణ ఆచరితే పది. ఇంతకుముందు చారణులు సిద్ధులు ఎలాగైతే ఆకాశంలో వెళ్ళారో ఆ మార్గంలోంచి నేను వెడతాను అని ఏష సంకల్పించాడు. ఎవరి కోసం? సీతమ్మ కోసం. సీతను ఎవరు పెట్టుకెళ్ళారు? రావణాసుడు పెట్టుకెళ్ళాడు ఆ జాడ కోసం. ఇది చదివినా కానీ ఇది మంచిది. ఇంకోటి ఉంది, కింద కూర్చున్నాడు ఒకడు బాబు అడిగట్ట, లంకలు 9 ఉన్నాయి, ఏ లంక ఎడతావు నువ్వు చూసుకో జాగ్రత్త. మా వాడెవడో కొత్తగా వచ్చిన రోజుల్లో చిక్కడపల్లిలో దిగాల్సిన వాడు ముషీరాబాద్లో దిగేసాడు. ఇంత ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బోర్డు ఉంది అక్కడ. దిగాల్సి వీడు ఇక్కడ అక్కడ దిగిపోయాడు. అలా అందుకని ఇంకో శ్లోకం తెలుసా?
బాబు యథా రాఘవ నిర్ముక్తశర గచ్చేత్ తత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. యథా రాఘవ నిర్ముక్తశర శ్వసన విక్రమ గచ్చేత్ తత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. రాముడి బాణం వదిలిపెడితే ఆయన మనస్సును అనుసరించి ఎలాగ చేరుకుంటుందో నేను కూడా 9 లంకలు కాదు, ఏ లంకలో సీతమ్మని దాచాడో రావణాసుడు ఆ లంకకే వెళ్తాను, అంతే కృష్ణలంక బొబ్బర్లంక వీటికి అది వెళ్ళేది నేను అంటున్నాడు. ఈ 2 శ్లోకాలు కూడా ఉద్యోగం కోసం స్థిరత్వం కలిగిస్తాయి, రక్షణ కలిగిస్తాయి. తప్పనిసరిగా 108 చదవండి, ఒక శ్లోకం వినాను, లేదు 27, లేదంటారా మిగిలిన రోజులు 27 చదవండి. మీ జన్మ నక్షత్రం మాకు తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది చూసుకోండి మీరు. ఆ రోజుని మాత్రం 108 సార్లు చదవండి. ఆ రోజున ఇంట్లో కాస్త పాయసం నివేదన చేయించుకోండి. మిగిలిన రోజులు పెద్ద కష్టపడకల్లా దానిమ్మ పండు పెట్టండి నైవేద్యం. పిచ్చి తండ్రి వినాయకుడును ఈయన హనుమంతుడును దానిమ్మ పండు అంటే ప్రాణం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎంచేతంటే మన కోరికలన్నీ కూడా దానిమ్మ గింజలు లాంటివి. గింజలు తీసిగానే పొర వస్తుంది, పొర తీస్తే మళ్ళీ గింజలు, మన కోరికలన్నీ అదే బాబుతో. అందుకని బీజాపురం అంటే హనుమంతుడికి వినాయకుడికి అంత ఇష్టము. ఇది చెయ్యండి, క్షేమం కలుగుతుంది. వాళ్ళ పేరుతో పెద్దవాళ్ళు అయితే టైం ఉంటుంది, 100 నిమిషాలు చేయండి, ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది, ఇష్టమైన ఉద్యోగం వచ్చి తీరుతుంది. మొదటిది ఏమిటి? తతో రావణ నీతాయ. రెండోది యథా రాఘవ నిర్ముక్త శరహ, ఇది సుందరకాండలో మొదటి దాంట్లోనే ఉన్నాయి. మూడోది ఏమిటి? వెంకటేశ్వర సుప్రభాతం దొరుకుతుంది, దాంట్లో 11వ 12వ. చాలామంది 27వ అధ్యాయం 33వ శ్లోకం ఇలా చెప్తారు, నాకు అది అలవాట్లేదు. అంచేత వెంకటేశ్వర సుప్రభాతంలో ధాటీషుతే విహగరాజ మృగాదిరాజ ఎట్సెట్రా. భగవంతుడా, నాకు ఉద్యోగించే నా కోసం కాదయ్యా, మా వాళ్ళందరినీ చూసుకోవాలి కదయ్యా అని చెప్పడానికి. అది చాలా మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు చక్కగా వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళకి యోగ్యమైనటువంటి ఉద్యోగం రావాలి అంటే కనుక 3 స్తోత్రాలు గురువుగారు చెప్పారు. వాటిలో ఏదో ఒక స్తోత్రం ప్రతిరోజు కూడా 108 సార్లు, సమయం లేకపోతే 27 సార్లు అయినా సరే తప్పకుండా పఠించి చూడండి. ఉద్యోగం వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది అని గురుగారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.